ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అవుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పార్వతీపురం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పార్వతీపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్వతీపురం మన్యం డిస్టిక్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ డిస్టిక్ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా కాబట్టి క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వన్ డిస్టిక్ వన్ మెడికల్ కాలేజ్ ఇనిషియేటివ్లో భాగంగా పార్వతీపురం మెడికల్ కాలేజ్ని అనౌన్స్ చేసింది. కాలేజ్తో పాటు ఒక మోడర్న్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తున్నారు. ద్వారా డిస్ట్రిక్ట్ పీపుల్కి అడ్వాన్స్డ్ మెడికల్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్ బ్లాక్స్, హాస్టల్స్, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్పిటల్స్, బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ సూపర్విజన్లో డెవలప్ అవుతున్నాయి. ఎంబీబీఎస్ సీట్స్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పార్వతీపురంలో 150 ఎంబీబీఎస్ సీట్స్ ప్రపోజ్ చేశారు. అయితే ఫైనల్ సీట్ అప్రూవల్ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ పర్మిషన్ తర్వాత అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పటికీ దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేవి మాత్రం కన్ఫర్మ్గా తెలియదు. కాలేజ్ ఆపరేషనల్ అయ్యాక ఇది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్కి అఫిలియేటెడ్గా ఉంటుంది. ఎంబీబీఎస్కి సంబంధించింది మొత్తం నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కండక్ట్ చేస్తారు. ఫెసిలిటీస్లోకి వస్తే కాలేజ్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్కి ఈ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులోకి రావచ్చు. మోడర్న్ డిజిటల్ క్లాస్ రూమ్స్, అడ్వాన్స్డ్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ లైబ్రరీ విత్ డిజిటల్ లెర్నింగ్ రిసోర్సెస్, సెపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్, స్కిల్ ల్యాబ్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐసీయూ, ఓపీడీ అండ్ ఐపీడీ సర్వీసెస్, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇవి అందుబాటులోకి రావచ్చు. మెడికల్ కాలేజ్కి అటాచ్డ్గా ఒక గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ ద్వారా పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ పీపుల్కి స్పెషలిస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ లోకల్గా అందుబాటులోకి ఉంటుంది. స్టూడెంట్స్కి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. అడ్మిషన్ ప్రాసెస్కి వస్తే కాలేజ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాక స్టూడెంట్ కంపల్సరీగా నీట్ యూజీ క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. అయితే అఫీషియల్ నోటిఫికేషన్ ఫీజు అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్యాటర్న్ ప్రకారం యాన్యువల్ ట్యూషన్ ఫీ అనేది అప్రాక్సిమేట్గా 15,000 to 20,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. హాస్టల్, ఎగ్జామినేషన్ అండ్ అదర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పార్వతీపురంలో ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ట్రైబల్ ఏరియాస్లో హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. ఎంబీబీఎస్ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీజ్ అవుతుంటాయి. స్టూడెంట్స్కి గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పెరుగుతుంటాయి. డిస్ట్రిక్ట్ పీపుల్కి అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ లోకల్గా అందుబాటులోకి వస్తాయి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.